ఆంధ్రప్రదేశ్ చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో కాకినాడ ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో ఈ నెల 25 నుంచి జూన్ 1 వరకు చేనేత వస్త్ర ప్రదర్శన అమ్మకాలను నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నేతన్నల నైపుణ్యానికి ఒక ప్రత్యేక వేదిక కల్పించడంతో పాటు ఈ వేసవి సీజన్ లో చేనేత వస్త్రాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో కాకినాడ ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో చేనేత వస్త్ర ప్రదర్శన అమ్మకాలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలు చేనేత ఉత్పత్తులను ఆదరించడం ద్వారా నేత కార్మిక కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిచ్చిన వారవుతారని జిల్లా కలెక్టర్ తెలిపారు. కమిషనర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ వారి పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఈ వస్త్ర ప్రదర్శన అమ్మకాలు మే 25 నుంచి జూన్ 1 వరకు 8 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుందన్నారు. ఈ ప్రదర్శనలో ప్రఖ్యాతిగాంచిన వివిధ జిల్లాల చేనేత పట్టు వస్త్రాలతో పాటు కాటన్, మెర్సిడైజర్, టై అండ్ డై, పట్టు చీరలు, సీకో చీరలు, మాధవరం, వెంకటగిరి, బందర్ జరీ చీరలు, మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్, ఉప్పాల జందాని చీరలు, షర్టింగ్స్, కలంకారీ వస్త్రాలు, పొందూరు ఖద్దర్, పెద్దాపురం సిల్క్ షర్టింగ్స్, ప్రఖ్యాతిగాంచిన బెడ్షీట్స్ ఇంకా పేరు ప్రఖ్యాతులు పొందిన ఆకర్షణమైన వస్త్రోత్పత్తులు అందుబాటులో ఉంటాయని అన్నారు. ఈ వస్త్ర ప్రదర్శనకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు తెలంగాణ, బీహార్, జమ్మూ కాశ్మీర్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి చేనేత సహకార సంఘాలకు చెందిన 80 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచే చేనేత రంగానికి చేయూతనిచ్చే విధంగా ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి నేతన్నలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. రాష్ట్రంలో వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా చేనేత సహకార సంఘాలు పాల్గొనడం విశేషమని, ఒకే చోట వివిధ రకాల చేనేత పట్టు వస్త్రాలు లభించడం ప్రజలకు మంచి అవకాశమని, వేసవి సీజన్ కు ఉపయోగపడేలా నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనకు ప్రవేశం ఉచితమని, కాకినాడ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరైన చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి కె పెద్దిరాజు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ మంత్రివర్యులు శ్రీ ఎస్ సవిత గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీమతి ఎస్ సవిత గారు, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రుల వారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మా కమిషనర్ అయినటువంటి శ్రీమతి జి రేఖారాణి మేడం ఐఏఎస్ గారి వారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు ఈ కాకినాడలో మేము ఈ నేషనల్ ఎక్స్పోని ప్రారంభించడం జరిగింది. ఇది 25 నుంచి ఈ రోజు నుంచి 1వ తారీఖు వరకు కూడా 8 రోజులు ఇక్కడ వస్త్రాలన్నీ కూడా ప్రదర్శిస్తాము. ఈ రోజు మన గౌరవ కలెక్టర్ గారు, కాకినాడ కలెక్టర్ గారు ఈ యొక్క ఎగ్జిబిషన్ ని ప్రారంభించడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ లో దాదాపుగా ఒక 80 స్టాల్స్ వరకు ఉంచడం జరిగింది. విత్ ఇన్ ది స్టేట్, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనం పూర్తిగా చేనేత కార్మికులు తయారు చేసినటువంటి వస్త్రాలు మాత్రమే ఇక్కడ ఉంచడం జరిగింది. బీహారు, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి, అదేవిధంగా మన స్టేట్ లో ప్రఖ్యాతిగాంచినటువంటి ధర్మవరం, అదేవిధంగా ఉప్పాడ, ఈస్ట్ గోదావరి, అదేవిధంగా ఇతర జిల్లాల నుంచి పొందూరు, అన్ని వస్త్రాలను కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. ఈ ప్రదర్శనలో దాదాపు 100 రూపాయల నుంచి దాదాపు 1,50,000 వరకు విలువగల శారీస్ ని ఉంచడం జరిగింది. అదేవిధంగా కాటన్స్ లో డిఫరెంట్ వెరైటీస్, షర్టింగ్ కానీ, టవల్స్ కానీ, బెడ్షీట్స్ కానీ, కలంకారీ వస్త్రాలు కానీ, అదేవిధంగా డిఫరెంట్ వస్త్రాలు అన్నీ కూడా ప్రజలు ఏ విధంగా ఏమేమి కోరుకుంటారో అన్నీ కూడా వారి యొక్క ఇష్టాల మేరకు ఇక్కడ ఈ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా మేము ఒక 3 నుంచి 4 కోట్ల వరకు సేల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలకి కాకినాడలో చాలా విపరీతమైన డిమాండ్ ఉంది. ఇక్కడ ప్రజలందరూ కూడా చేనేత కార్మికులను మంచిగా ఆదరిస్తారు. అదేవిధంగా ఈ ఉన్నటువంటి వస్త్రాలన్నీ కూడా కొనుగోలు చేసి చేనేత కార్మికులకి చేయూతనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామండి. అదేవిధంగా పుర ప్రజలు, అదేవిధంగా మీ తెలిసిన వారికి కూడా
ఈ విషయాన్ని సమాచారాన్ని వాళ్ళకి పంపించి వాళ్ళ ద్వారా కూడా వస్త్రాలను ఇక్కడ కొనుగోలు చేసి ఏర్పాట్లు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.